ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత పెన్షనర్లకు అయితే గనక శుభవార్త వచ్చేసింది. జూన్ 12 నుండి అమలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 12వ తేదీని 4,000 రూపాయలు అందజేయనున్నట్లు ప్రకటించింది. అంటే నార్మల్గా రెగ్యులర్గా పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ రేపటి రోజున ఇవ్వడం జరుగుతుంది. 1వ తారీఖు అలాగే ఆదివారం వచ్చినట్లయితే ఒక రోజు ముందుగా పెన్షన్ ఇస్తారు. అయితే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా జూన్ 12వ తారీఖున 4,000 రూపాయలు అయితే అందజేయనున్నట్లు ఈ మేరకు సర్ఫ్ సీఈఓ అయితే కనుక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు అయితే ఆహ్వానించడం జరిగింది. దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తదితర అర్హులైన పేదలందరూ కూడా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేశారు. ఆయా వార్డు, గ్రామ సచివాలయాల్లో సంబంధిత దరఖాస్తులను అందజేశారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా 71,380 మంది దరఖాస్తు చేశారు. ఈ మేరకు వీటినన్నింటినీ కూడా పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు. వీరందరికీ కూడా జూన్ నెల నుంచి పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు చేసింది. కొత్త పెన్షన్దారులకు ఇచ్చే డబ్బులతో ప్రభుత్వ ఖజానాపై ప్రతి నెల 35 కోట్ల అదనపు భారం అయితే పడనుందంటున్నారు. జూన్ 12వ తారీఖు నుంచి వీళ్ళందరికీ 4,000 ఇస్తారు. ముఖ్యంగా వీళ్ళు వృద్ధులు, వికలాంగులతో పాటు వితంతువులు, ఎక్కువగా స్పౌజ్ పెన్షన్లు అయితే కనుక పెన్షన్ అయితే కనుక పంపిణీ చేస్తున్నారు. స్పౌజ్ కేటగిరీ పెన్షన్లు అయితే కనుక ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్న భర్త కనుక చనిపోతే అతని భార్యకు పింఛన్ ఇవ్వాలని 2024 నవంబర్ నెలలోనే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి స్పౌజ్ కేటగిరీ కింద పెన్షన్లు అందజేస్తూ వస్తున్నారు. అర్హురాలైన మహిళ తన భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం, తన ఆధార్ కార్డు వంటి పత్రాలతో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదిస్తే, ఆ నెలాఖరులో వివరాలతో సంప్రదిస్తే వారికి వచ్చే నెలలోనే పెన్షన్ రూమ్ అయితే అందజేస్తారు. సో మొత్తం మీద అయితే కనుక 71,000 మందికి పైగా ఈ పెన్షన్ అయితే కనుక ఇవ్వబోతున్నారు.